టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ విస్తరణలో భాగంగా విశాఖ జిల్లాలోని యూట్యూబర్స్ జర్నలిస్టులను ఏకగ్రీవ తీర్మానం మేరకు విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాలను జై వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి అధ్యక్షులు యువి రావు ఉప్పిని వలస చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జిల్లా నలుమూలల్లో ఉన్న యూట్యూబ్స్ జర్నలిస్టులను గుర్తించి సంఘం బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులందరినీ నాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏకాగ్రీవ తీర్మానం మేరకు ఈరోజు నూతన కార్యవర్గాన్ని విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకుంటూ వారికి నియామక పత్రాలని జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవిజన్ పీరియడ్ ఇది మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారికి 3 నెలల పాటు ప్రొవిజన్ పీరియడ్ గా మనం గుర్తించడం జరుగుతుంది. ఈ 3 నెలల పాటు ఎవరైతే ఏ జర్నలిస్ట్ నాయకులు కృషి చేస్తారు, వారి ఆలోచన విధానాన్ని బట్టి వారి ప్రవర్తన బట్టి కూడా మనం బలోపేతం చేయడం జరుగుతుంది. 3 నెలల తర్వాత వాళ్ళు శాశ్వతంగా కార్యవర్గ కమిటీ నాయకులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వివిధ హోదాలు కేవలం అలంకరణ ప్రాయంగా కాకుండా బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే నియామక పత్రాల్లో ముందుగా మన కార్యదర్శి సంజయ్ గారు పిలుస్తారు. మొదటిగా విశాఖ జిల్లా కార్యవర్గ కమిటీలో అధ్యక్షులుగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి అరుణ్ యాకూబ్ పూరి కావాలని కోరుతున్నాను. అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఈ నియామక పత్రాన్ని విశాఖ జిల్లా అధ్యక్షులకి అందజేయాలని, జిల్లా వ్యాప్తంగా మరింత అభివృద్ధి చేయాలని చేసి మనం కోరుతున్నాం. జర్నలిస్టులకు అండగా నిలబడాలి. సమస్యల ఫస్ట్ అధ్యక్షుల వారికే తగ్గుతుంది. ఫస్ట్ విమర్శలకు కానివ్వండి, పొగడ్తలకు కానివ్వండి, అది వస్తుంది. ఉపాధ్యక్షులు జి గౌరీ నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి ఎం గురువారెడ్డి, కోశాధికారి కె అప్పలరాజు గారు, ఎండి గౌస్ సమీర్ కార్యనిర్వాహక సభ్యులు, వి శ్రీనివాస వరప్రసాద్ కార్యనిర్వాహక సభ్యులు, వి సోమేశ్వరరావు గారు కార్యనిర్వాహక సభ్యులు, ఎం నారాయణమూర్తి కార్యనిర్వాహక సభ్యులు,